హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనేది ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ లేదా 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు ఇందులో మెన్షన్ చేసినటువంటి ఎంటీఎస్ అసిస్టెంట్ కేర్ టేకర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ తేదీలోపు అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏంటి, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఉన్నటువంటి హన్స్రాజ్ కాలేజ్ అనేటువంటి యొక్క కాలేజ్ నుంచి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఇది ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన, ఈ కాలేజ్కి సంబంధించిన అఫీషియల్ సైట్ లింక్ అనమాట. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఈ యొక్క సైట్లోనికి వచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని, అడ్వర్టైజ్మెంట్ని, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ని, అలాగే కరిగండంని, వీటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఫస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాము. ఇందులో మెన్షన్ చేసినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది మొత్తం 4 వేకెన్సీస్కి సంబంధించి 4 టైప్స్ ఆఫ్ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ మీద వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి కేర్ టేకర్, సెకండ్ వన్ మెకానిక్, థర్డ్ వన్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫోర్త్ వన్ ఎంటీఎస్ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 4 రకాల ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఇందులో ఎంటీఎస్ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 19 పోస్టులు ఉన్నాయి. అందులో 8 వేకెన్సీస్ యూఆర్ క్యాండిడేట్స్కి, 2 ఎస్సీ క్యాండిడేట్స్కి, మరొక 2 ఎస్టీ క్యాండిడేట్స్కి, 4 వేకెన్సీస్ ఓబీసీ వాళ్ళకి, 1 వేకెన్సీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనమాట. ఓసీలో ఉండేటువంటి కొంతమంది క్యాండిడేట్స్కి రిజర్వేషన్ కల్పిస్తూ వారికి ఒక రిజర్వేషన్ ఇస్తూ ఈడబ్ల్యూఎస్గా సపరేట్ చేయడం జరిగింది. సో 27 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 5 వేకెన్సీస్లో 3 వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి, 1 ఎస్సీకి, ఇంకొకటి పీడబ్ల్యూడీకి ఇచ్చారు. ఇంకా మెకానిక్కి సంబంధించి ఒకే ఒక వేకెన్సీ యూఆర్ క్యాండిడేట్స్ కింద ఉంది. తర్వాత కేర్ టేకర్కి సంబంధించి 2 వేకెన్సీస్లో 1 ఎస్సీ క్యాండిడేట్స్కి, 1 ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి పోస్టుల యొక్క అలొకేషన్ అనేది ఈ విధంగా ఉంది కేటగిరీస్ వైజ్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి సీనియర్ సెకండరీ 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 30 years ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్కి సంబంధించి సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా పాస్ అయినా లేదా ఐటీఐ పాస్ అయినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించి 40 words per minute ఇంగ్లీష్లో టైపింగ్ అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. 27 years ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇంకా ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వర్క్షాప్ మెకానిక్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎవరైతే పర్టికులర్ రెలవెంట్ సబ్జెక్ట్లో ఎవరైతే 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. ఇప్పుడు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూద్దాము. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఇందులో మనకి అప్లికేషన్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించి, గ్రూప్ డికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండ్ డిఓపిటి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి ఫీ ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఇచ్చారు. సో ఉమెన్ క్యాండిడేట్స్కి అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా పంపించాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళు మీకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, వీటన్నిటిపైన మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అటాచ్ చేసి దానిపైన మీ యొక్క సిగ్నేచర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ద ప్రిన్సిపల్ హన్స్రాజ్ కాలేజ్, మహాత్మా హన్స్రాజ్ మార్గ్, మాల్కాగంజ్, ఢిల్లీ అనేటువంటి యొక్క అడ్రస్కి
14 రోజుల్లోపు, అంటే ఈ నోటిఫికేషన్ మనకి రీసెంట్‌గానే రావడం జరిగింది. వితిన్ 14 డేస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయినటువంటి 14 రోజుల్లోపు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఎన్వలప్ మీద మెన్షన్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా గైడ్లైన్స్లో ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూద్దాము. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చారు. హన్స్రాజ్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, మహాత్మా హన్స్రాజ్ మార్గ్, మాల్కాగంజ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీ యొక్క ఫోటో పెట్టాలి, దానిపైన మీ యొక్క సిగ్నేచర్ చేయాలి. చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి దీనికి రెలవెంట్ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ వాటన్నిటిని కూడా పెట్టి వాటిపైన మీ సిగ్నేచర్ చేసి ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి 14 రోజుల్లో మీరు పంపించాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 500 రూపీస్ ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ ఫీ పే చేసి 100 రూపీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, కరెగండం ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.